చూసేద్దాం చిట్టి. నాయనా, నీ జాతకం తెప్పించు. అమ్మా, అమ్మాయి జాతకం తీసుకురండి. తీసుకురా చామంతి. నేను ఇప్పుడే తెస్తానమ్మగారు. నీ జాతకంలో పెళ్లి చేసుకుంటే చేస్తామని చెప్తాడు. ఈ పెళ్లి జరగదు. వీడు ఈ ట్విస్ట్ ఇచ్చాడంటే ఏం చేయాలి ఇప్పుడు? నాయనా, నీ జాతకం ఇయ్యి. లేదండి, ఇప్పుడే కదా చెప్పారు. మరి తర్వాత ఎప్పుడైనా తీసుకురండి, చూద్దాం. ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పిన పంతులు గారు చూస్తారు కదా. చెప్పండి, గీసి చూసేస్తాను. 2002 ఏప్రిల్ 10 మధ్యాహ్నం 3 గంటలకు పుట్టాడండి. అది చాలు బాబు, నేను జాతకం చూస్తాను. ఈ పెళ్లి ఆగిపోవాలి. ఇద్దరి జాతకాలు కలవలేదని చెప్పాలి. చామంతితో గట్టిగా చెప్పి ప్రేమతో తాళి కట్టించేస్తాను. నిషా లేదు, గడిద గుట్టు లేదు. ప్రేమించుకున్న వాళ్లే పెళ్లి చేసుకోవాలి. నా ప్రేమ బాబు సంతోషంగా ఉండాలి. వీడి జాతకంలో పెళ్లి చేసుకుంటే చేస్తాడని చెప్తే అలాంటిది ఏమీ చెప్పడు కదా. చెప్పకూడదు. అబ్బాయి జాతకంలో పంతులు గారు, ఏదైనా దోషం ఉందా? లేదండి, చాలా బాగుంది. అమ్మాయి జాతకం తెచ్చారా అమ్మా? ఇవ్వండి. చంద్రిక, ఇవ్వు. ఇవ్వండి, పరిశీలించి చూసి చెప్తాను. నాదిలాగే బాగుందనే చెప్పు పంతులు. నీకు దండం పెడతాను. ఇదంతా నాన్న కోసం ప్రేమ్ బాబు. నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించు. పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది అనుకుంటే పరిహారానికి వచ్చిందేంటి? అమ్మా, ఈ దోషానికి ముందు అరటి చెట్టుతో అమ్మాయికి పెళ్లి జరిపించడమే పరిహారం. విన్నావా హర్ష? పరిహారం ఉంటుంది. ఆపేయండి ఆపేయండి అంటే ఎలా? పంతులు గారు, చేసిద్దాండి. దానికి అబ్బాయి కూడా కొంచెం సహకరించాల్సి ఉంటుంది రమాదేవి గారు. కొంచెమేగా అంటున్నారు. ఓకే, చెప్పేద్దాం. దానికి సిద్ధమైతే పరిహారం చేద్దాం. నేను సిద్ధమే పంతులు గారు. నా ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. పంతులు గారు చేస్తానంటున్నాడు కదా, ఇప్పుడే ఆ పరిహార పూజ చేసేద్దాం. అలాగే అమ్మా, కావలసినవి చెప్తాను, తెప్పించేయండి. మొదలు పెడదాం. చెప్పండి పంతులు గారు, సార్ అంతా అరేంజ్ చేస్తారు. చెప్పండి పంతులు గారు. ఎంత ఆపాలనుకున్నా ఆపలేకపోయానే. దేవుడా, ఇక నీదే భారం. నిజమైన ప్రేమను గెలిపించే బాధ్యత నీదే. ఓ గుణాన్ని పెళ్లి చేసుకోవాలి. మన మధ్య జరిగింది నీకు మాకు తప్ప ఎవ్వరికీ తెలీదని, ఎవ్వరికీ చెప్పనని మీ నాన్న ఫోటో మీద ప్రమాణం చేయి.
చామంతి వచ్చి ఇలా కూర్చో అమ్మా. అక్షంతలు తీసుకో అమ్మా. ఏమండి, దోషమున్న అమ్మాయిని మన అబ్బాయికి కట్టబెట్టడం కరెక్ట్ అంటారా? పరిహారం చేస్తే దోషం పోతుంది కదా. అది కాదండి. హే, నువ్వు నోరు వెలిగించింది కింద పడకూడదు, మళ్ళీ ఆ అమ్మాయికి ఎఫెక్ట్ అవుతుంది. లేదండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ. బాబు ఇదిగో. బాబు, ఈ హారతి అమ్మాయిని చేసుకునేవాణ్ణి ఏమీ కాకుండా కాపాడుతుంది. 3 సార్లు అమ్మవారికి తిప్పాకే కింద పెట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, ముందే పెట్టావో అమ్మాయికి ఎఫెక్ట్ అవుతుంది. లేదులే పంతులు గారు, పెట్టను. నాయనా, అందరూ కళ్ళు మూసుకుని అమ్మవారికి దండం పెట్టుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. అమ్మ